రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అసలు సిసలైన నాయకుడు, అసలు సిసలైన నేత. ఇక ఒక మాటలో చెప్పాలంటే కట్టడి చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముచ్చెమటలు పట్టడానికి, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధాన్ని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో తన చేతిలోకి తీసుకున్నాడు అనేది వాస్తవమైన విషయం. ఎలా? ఇది చాలామందికి కూడా ప్రశ్న మొదలైంది. సో పూర్తి స్థాయిలో ఈ ప్రశ్నకు సమాధానం నేను చాలా క్లారిటీగా కూడా చెప్తా. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి చేతిలో ఉన్న వ్యూహాలు ఏంటి అనేది చాలా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ నేను ప్రభుత్వానికి సంబంధించి అంటే 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి, 2018లో బీఆర్ఎస్ అధికారంలోకి, 2022లో కాంగ్రెస్ అధికారంలోకి, ఇక 2028 ఎవరు అనేది అది ప్రజలు నిర్ణయిస్తారు. దాన్ని తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా విషయం ఏంటంటే విపక్షాలతో యుద్ధం చేయడం అంటే విపక్షాల పోరాటాన్ని చూస్తూ విపక్షాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ప్రభుత్వం మీద వేగవంతమైన అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ప్రభుత్వానికి సంబంధించి సరి అయిన దారిలో అంటే గాడిలో పెట్టడానికి విపక్షం అనేది చాలా అవసరం. సో తెలంగాణలో విపక్షం అనేది చాలా బలంగా ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఒక చాలా క్లారిటీగా కూడా మనం చూస్తే బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంది, ఫస్ట్ స్థానంలో ఉంది. దాని తర్వాత బీజేపీ సెకండ్ స్థానంలో ఉంది, కాంగ్రెసు థర్డ్ స్థానంలో ఉంది. అదేంటి కాంగ్రెస్ థర్డ్ స్థానంలోకి రావడం ఏంటి అంటే బీఆర్ఎస్ అనేది ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నది. ఇది చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే వీళ్ళకు చాలా అనుభవం ఉంది. 14 సంవత్సరాలు ఉద్యమం, 10 సంవత్సరాలు అధికారం. ఇది క్లియర్ కట్గా అందరికీ తెలిసిన విషయమే. ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. వీళ్ళు తలుసుకుంటే రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా సునాయాసం. కానీ ఎందుకో తెలియదు ఇక్కడ నేతల అంతర్గత పోరుతోని, నేతల ఆధిపత్య ధోరణితోని, ఇక్కడి నేతల ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో ఆ ఆధిపత్య ధోరణికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది చాలా రకాలుగా కూడా ఈ ధోరణి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే